మానవుల జీవితకాలం అంతకంతకు తగ్గుతోంది. ఒకప్పుడు 100 ఏళ్లకు పైగా జీవించేవారు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో 60 ఏళ్లు దాటితే చాలు ప్రభు అనుకుంటున్నారు. ఒకవైపు పెరుగుతున్న కాలుష్యం కావచ్చు, నాసిరకం ఆహారం, ఒకే చోట కూర్చొని పనిచేయడం కావచ్చు, ఒక్కటి కాదు చాలా కారణాలున్నాయి. మరోవైపు కరోనా కాలం తర్వాత జీవితకాలం మరింత తగ్గిపోయిందనే చెప్పాలి. ఉన్నట్టుండి యువత కూడా గుండెపోటుతో ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే ప్రపంచవ్యాప్తంగా చూస్తే ఎక్కువ కాలం జీవిస్తుంది జపనీయులే. అవును, మిగతా దేశాలతో పోలిస్తే ఇక్కడున్న జనం ఎక్కువ కాలం బతుకుతున్నారు. జపాన్లో ప్రత్యేకమైన జీవన విధానం, సామాజిక సాంస్కృతిక సంబంధాల కారణంగా జపనీయులు సుదీర్ఘకాలం జీవిస్తున్నారు. ఆ దేశస్థుల ఆరోగ్యకరమైన జీవితం వెనుక కొన్ని అలవాట్లు కూడా ఉన్నాయి. జపాన్లో చాలా మంది పని ప్రదేశాలు, విద్యా సంస్థలకు సాధ్యమైనంత వరకు నడిచే వెళతారు. కాస్త దూరం ఉంటే సైకిల్ మీద వెళుతుంటారు. ఇక మరీ దూరం ఉంటే మాత్రమే ప్రజా రవాణా వినియోగించుకుంటారు. ఇలా జపనీయుల జీవితంలో నడక, సైక్లింగ్ విడదీయరాని భాగాలయ్యాయి. నడవడం, సైకిల్ తొక్కడం అనేవి ఆరోగ్యానికి ఎంత మంచివో అందరికీ తెలిసిందే. గుండె ఆరోగ్యంగా ఉంటుంది, కండరాలు బలంగా అవుతాయి. ఫిట్నెస్తో కూడా ఉంటారు జపనీయులు. ఇక జపాన్ ఆహార విధానంలో హరా హచీబు విధానాన్ని అనుసరిస్తారు. అంటే కడుపు పగిలేలా తినేయకుండా 80% వరకే తింటారట. ఎక్కువ మొత్తంలో తినకుండా ఉండాలని, ఇది ఆరోగ్య సూత్రంలో ఒకటి అని నిపుణులు చెబుతున్నారు. ఇలా చేయటం వల్ల అరుగుదల బాగుంటుందని అంటున్నారు. ఆరోగ్యకరమైన బరువుని మెయింటైన్ చేయడం ముఖ్యమని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. గ్రీన్ టీని ఎక్కువగా సేవిస్తుంటారు జపనీయులు. దీనివల్ల ఆరోగ్య ప్రయోజనాలు చాలా ఉన్నాయి. జీవక్రియల రేటును మెరుగుపరిచి గుండె జబ్బులు, క్యాన్సర్ ముప్పును తగ్గిస్తుంది. జపాన్లో శాంతియుత జీవితాలను సాగిస్తుంటారు. అందరితో కలివిడిగా ఉంటూ ఒత్తిడి లేకుండా జీవిస్తారు. మానసికంగా ఆరోగ్యంగా ఉంటారు. ముఖ్యంగా జపనీయులు పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇస్తారు. వ్యక్తిగత పరిశుభ్రత నుంచి పరిసరాలను కూడా శుభ్రంగా ఉండేలా చూసుకుంటారు. రోజూ స్నానం చేయడం, తరచూ చేతులు కడుక్కోవడం, శుభ్రమైన పరిసరాల్లో జీవించడం కోసం శ్రద్ధ చూపుతారు. చుట్టూ పరిసరాలు ఆరోగ్యంగా ఉంటే ఆటోమేటిక్గా మన ఆరోగ్యమూ బాగుంటుంది. బంధుత్వాలకు జపనీయులు ప్రాధాన్యం ఇస్తారు.